ముందుగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించి చెప్పుకుందాం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా నేడు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో నిర్వహిస్తున్నాం. పురాతన వస్తువులను సంరక్షించడం, వారసత్వ సంపదకు సరైన గుర్తింపు, ప్రచారం, అందుకు మ్యూజియంల సంపూర్ణ కన్ఫర్మేషన్ కోసం సమగ్రంగా క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించే మొట్టమొదటి సమావేశం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భిన్న నాగరికతల్లో చాలా కనుమరుగైపోయాయి. కానీ నాటి నుంచి నేటికి కొనసాగుతున్న చాలా తక్కువ నాగరికతల్లో భారతదేశం ఒకటి. అలాంటి భవ్యమైన మన చరిత్రను, నాగరిక విలువలను, మన కళలు, సంస్కృతిని, వారసత్వాన్ని మ్యూజియంలు ప్రతిబింబిస్తాయి. ఇక మ్యూజియంలు నిర్జీవ వస్తువుల సంగ్రహాలయాలు మాత్రమే కాదు, మన చరిత్రను, మన పూర్వీకుల దైనందిన జీవిత విధానాన్ని మరోసారి మన కళ్ళ ముందు ఆవిష్కరించే సాంస్కృతిక కేంద్రాలు. మన పండుగలు, తినే తిండి, నృత్యాలు, సంగీతం ఇవన్నీ మన నాగరిక విలువలను ప్రతిబింబిస్తాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పురాతన వస్తువులు, కళాఖండాలను నిర్వహించే పద్ధతిని సమతుల్యం చేస్తూ నాటి పరిస్థితులు అర్థమయ్యేలా మ్యూజియంల నిర్వహణ జరగాలి. మ్యూజియం కేంద్రిత వ్యవస్థ నుంచి గత 9 ఏళ్లుగా మన వైభవోపేతమైన చరిత్రను ప్రతిబింబించే యాంటిక్విటీస్, ఆర్టిఫాక్ట్స్ను తిరిగి మన దేశానికి తీసుకొచ్చే దిశగా గణనీయమైన ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 244 విలువైన పురాతన వస్తువులు, కళాఖండాలు దేశానికి రాగా అందులో 231 కళాఖండాలు 2014 తర్వాత దేశానికి వచ్చినవే. ఇవి కాకుండా మరో 72 యాంటిక్విటీస్ అమెరికా, బ్రిటన్, సింగపూరు, ఆస్ట్రేలియా దేశాల నుంచి భారత్కు తీసుకొచ్చే ప్రయత్నం సాగుతోంది. మన దేవీ దేవతల విగ్రహాలను స్వదేశానికి తీసుకురావడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడమే. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికాస్ బి ఔర్ విరాస్ బి ఆలోచనను ప్రతిబింబిస్తోంది. వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకొస్తున్న ఈ విగ్రహాలు, కళాఖండాలను మ్యూజియంలు వేరే హౌజుల్లో పెట్టడం కంటే అవి ఏ ప్రాంతం నుంచి అయితే దోపిడీ చేయబడ్డాయో అక్కడే పునఃప్రతిష్ఠించే ప్రయత్నం జరుగుతోంది. (1769) బెంగాల్ నేత కార్మికులపై ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక ఆంక్షలు విధించింది. 1912 మొదటి భారతీయ చలనచిత్రం ప్రీ పుండలిక్ మొదలైంది. 1912 దాదాసాహెబ్ తోరన్ యొక్క మొదటి భారతీయ చిత్రం మిస్టర్ పుండలిక్ ఒక మోసం. 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్లో మొదటి భూగర్భ అణుబాంబు పరీక్షతో భారతదేశం ప్రపంచంలోని 6వ అణుశక్తి దేశంగా అవతరించింది. విచారణకు స్మైలింగ్ బుద్ధా అని పేరు పెట్టాడు. 1830 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామయ్య రచించిన కాశీయాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్ర సాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఇతని యాత్ర మే 18, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు, అనగా 15 నెలల 15 రోజుల కాలం నడిచింది. రచయితగా, విద్వాంసుడిగా, త్యాగమూర్తిగా పేరు మోసిన ఏనుగుల వీరస్వామయ్య తన వెంట 200 మందికి యాత్రావకాశం కల్పించాడు. 1974 భారతదేశం యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ వెపన్ పేలుడు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 18 మే 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పరిపాలనలో ప్రదర్శించబడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా మరియు అమెరికా తర్వాత ప్రపంచంలో అలా చేసిన 6వ దేశంగా భారత్ అవతరించింది. 1974 భారతదేశం పోఖ్రాన్లో తన మొదటి అణు పరీక్షను పేల్చివేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలకు వెలుపల ఉన్న దేశం చేసిన మొదటి అణు పరీక్ష ఇది. 2006 భారతదేశపు స్టాక్ మార్కెట్ అధహ పాతాళాన్ని తాకింది. సెన్సెక్స్ 826 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయాయి. 2006 నేపాలీ మాగ్నా కార్టాగా వర్ణించబడే ప్రభుత్వం 2006లో జాన్ ఏసీ ఉద్యమం ద్వారా
మే 18 చట్టాన్ని ఆమోదించింది. ఈ బిల్లు రాజు అధికారాన్ని తగ్గించి దేశాన్ని లౌకిక దేశంగా స్థాపించింది. 2006 నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవంగా అనేక అధికారాల రాజు జ్ఞానేందర్ను తొలగించడానికి ఓటు వేసింది. 2009 మే 18, 2009న శ్రీలంక సైన్యం తమిళ టైగర్లను ఆఫ్ తమిళ్ ఈలం ఓడించింది. తద్వారా 26 సంవత్సరాల సైనిక ప్రచారం తర్వాత శ్రీలంక అంతరుద్యాన్ని ముగించింది. అంతకుముందు ఎల్టీటీఈ నియంత్రణలో ఉన్న దేశంలోని ఉత్తర మరియు తూర్పు భాగాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. 2012 సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ ఫేస్బుక్ ఐఎన్సి నాస్డాక్లో ట్రేడింగ్ ప్రారంభించింది. శివంగి జోషి ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేస్తుంది. ఆమె 2013లో త్రిష పాత్రలో నటించిన కేల్తి హాయ్ జిందగీ ఆంక్ మిచెలిలో తన నటనాపరంగా ప్రవేశం చేసింది. జోషి ఏ రిష్తా క్యా కెఖ్లాతా హైలే నైరా సింగానియా పాత్ర పోషించేందుకు ప్రసిద్ధి చెందింది. దీనికి ఆమె అనేక అవార్డులను అందుకుంది. జోషి యొక్క ఇతర ముఖ్యమైన రచనలో బీన్ తెహాలో అయద్ హైదర్, బెగుసరాయ్లో పూనం ఠాకూర్, బాలికా వధు 2లో ఆనంది చతుర్వేది పాత్రలు ఉన్నాయి. 2022లో ఆమె ఖత్రోన్ కే ఖిలాడి 12లో పాల్గొని 12వ స్థానంలో నిలిచింది. ఆమె చివరిగా బర్సాతిన్ మౌసం ప్యారో కాలో ఆరాధన సాహ్నిగా కనిపించింది. జోషి మే 18, 1998న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. హరదనహల్లి దొడ్డేగౌడ దేవేగౌడ భారతదేశ రాజకీయ నాయకుడు. అతను 11వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21న వరకు తనకు సేవలను అందించాడు. అంతకుముందు అతను 1994 నుండి 1996 వరకు కర్ణాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించాడు. అతను 16వ లోక్సభకు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను జనతాదళ్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అతను 1933 మే 18న మైసూరు రాజ్యంలో హోలీ నరసపుర తాలూకాలోని హరదనహల్లి గ్రామంలో జన్మించాడు. గౌడ 1953లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో సభ్యునిగా 1962 వరకు ఉన్నాడు. ఈ సమయంలో అతను హులనరసింహాపురంలోని ఆంజనేయ కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. తర్వాత అతను హులనరసింహపుర తాలూకా డెవలప్మెంట్ బోర్డు సభ్యునిగా ఉన్నాడు. జైన్ ఇమామ్ ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటుడు. అతను స్టార్ ప్లస్ సోనం కారన్లో నీల్ కన్నా పాత్రను పోషించినందుకు, జీటీవీ యొక్క తసాన్ ఈ ఇష్క్లో యువరాజ్ లూత్రా పాత్రను పోషించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు. ఇది అతనికి ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా బంగారు అవార్డులను సంపాదించి పెట్టింది. 2019లో ఇసుమ్ కలర్స్ టీవీ యొక్క స్టంట్ ఆధారిత రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడి 9లో పాల్గొన్నారు. అతను చివరిసారిగా ఆగస్టు 2022 వరకు కలర్స్ టీవీ యొక్క ఫనా ఇష్క్మే మార్చా వాన్లో అగస్త్య రాయచంద్ పాత్రను పోషించాడు. సయ్యద్ జైన్ ఇమామ్ మే 18, 1988న ఢిల్లీలో జన్మించారు. ప్రయాగ రోజ్ మార్టిన్ మలయాళ సినిమాల్లో ప్రధానంగా పనిచేసే భారతీయ నటుడు. 2012లో ఆమె మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్లో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రయాగ రోజ్ మార్టిన్ మే 18, 1995న ఎలమక్కర కొచ్చిలో జన్మించారు. దర్శకుడు మిస్కిన్ ప్రయాగ మార్టిన్ని పిస్సాస్లో ఆమె మొదటి ప్రధాన పాత్రకు ఎంపిక చేసింది. 2016లో ప్రయాగ ఉన్కి ముకుందన్ సరసన ఓరు మూర్తే వంతు పార్దయ చిత్రంలో పార్వతిగా 2వ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి మలయాళ సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. హ్యూ కీస్ బైంత్ ఒక బ్రిటిష్ ఆస్ట్రేలియన్ నటుడు. 1968, 1972 మధ్య అతను రాయల్ షేక్స్పియర్ కంపెనీ సభ్యుడు. అతను మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజీ నుండి 2 చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. టోకటర్ ఇన్ మ్యాడ్ మ్యాక్స్, ఇమ్మోర్టన్ జో మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరీ రోడ్. అతను 1974 బైకర్ చిత్రం స్టోన్లో టోడ్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ఫార్స్కేప్లో గ్రుంచ్లా కూడా నటించారు. కిస్ బైంత్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో బ్రిటిష్ తల్లిదండ్రులకు
మే 18, 1947న జన్మించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.